చెప్పమ్మా. ఎలాగున్నావు బాబు? బాగున్నామ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నానరా. నీ పిల్లం ఎలాగుంది? తనకే సూపర్. బాగుంటది. పెళ్ళి అయ్యి సంవత్సరంన్నర అయ్యింది, ఎంతవరకు కబురు లేదు, కాకరకాయ లేదు. అమ్మా, నీకు ఆల్రెడీ తన ప్రాబ్లం ఏంటో చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇలా? ఇంతకీ డాక్టర్లు ఏంటన్నారు? చెప్తామన్నారు. ఏం చెప్తారులే, అప్పటికీ చెప్తూనే ఉన్నానరా, అది మనకెందుకని. ఇప్పుడు చూడు, జీవితాంతం పిల్లలు లేకుండా చేసింది. అమ్మా, ఆపుతావా ఇంకా? ఆపుతాంలే, ఇంక చేసేది ఏటుంది. సర్లే, మళ్ళీ చేస్తా ఉండు. ఏమమ్మా నందిని, బాగున్నావా? బాగున్నా ఆంటీ, మీరెలా ఉన్నారు? బాగున్నానులే, కానీ పెళ్ళే సంవత్సరం అయింది, ఇంకా విశేషం ఏం లేదా? ఇంతవరకు ఆగకూడదమ్మా, ఆ విశేషం ఏదో త్వరగా చెప్పేస్తే మేము సంతోషిస్తాం కదా. కొంపతీసి నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి? అలా ఏం లేదు ఆంటీ. బతికించావమ్మా, ఏ సమస్య ఉన్నా పర్వాలేదు, కానీ ఈ పిల్లలు పుట్టని సమస్య ఉంటే ఈ లోకం మన మనుషుల్లో కూడా చూడదమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? ఈ ప్రాబ్లం నాకే ఎందుకు వచ్చిందండి? నేనేమైనా పిల్లలు పుట్టకూడదని కావాలని చేశాను. నాకు పిల్లలు పుట్టరనే బాధ కన్నా వాళ్ళు వీళ్ళు అనే మాటలకి ఎక్కువ బాధగా ఉంది. అందుకే మనకి ఇంకా బాధ ఉండదు నందు. అర్థం కాలేదు. ఈ ప్రాబ్లం నీకు ఒక్కరిదానికే కాదు, ప్రపంచంలో చాలా మందికి ఉంటుంది. అందుకే దీనికోసం IVF అనే ట్రీట్మెంట్ ఉంది. IVF? అవును. ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ కాదు, హాస్పిటల్ ప్రమోషన్ కాదు, ట్రీట్మెంట్ ప్రమోషన్ కూడా కాదండి. ఇలా పిల్లలు పుట్టక బాధపడుతున్న ప్రతి ఒక్క కపుల్కి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. IVF, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. దీని గురించి చాలా మంది వినే ఉంటారు, వినని వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. మేల్లో అయినా ఫీమేల్లో అయినా ఎవరి వల్ల ప్రాబ్లం ఉండి పిల్లలు పుట్టకపోయినా ఈ IVF ద్వారా మీరు పేరెంట్స్ అవ్వచ్చు, అంటే మీకు పిల్లలు పుడతారు. ఫీమేల్లో ఉండే ఒక ఎగ్ని మేల్లో ఉండే స్పెర్మ్ తో ఒక ల్యాబ్ లో ఫెర్టిలైజ్ చేయడమే ఈ IVF. దీని గురించి నేను చెప్పే కన్నా మీ దగ్గరలో ఉండే హాస్పిటల్లో కానీ ఆర్ మీకు తెలిసిన గైనకాలజిస్ట్ ని కానీ కన్సల్ట్ అయితే దీని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు ఇదంతా నువ్వెందుకు చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు. మా వీడియోస్ రెగ్యులర్ గా ఫ్యామిలీస్, కపుల్స్, వైఫ్ అండ్ హస్బెండ్స్ వీళ్ళే చూస్తారు. వాళ్ళల్లో ఇఫ్ ఇన్ కేస్ ఈ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే వాళ్ళలో ఒక్కరికైనా ఈ వీడియో త్రూ హెల్ప్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుందని ఈ వీడియో చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మన వీడియోస్కి మీరు ఇస్తున్న సపోర్ట్ అంతా ఇంత కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు బాగుంటే నేను బాగున్నట్టే. ఆల్వేస్ మీ రోషన్.